హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం, ఆఖరి సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, మన భారతదేశ కాలమానం ప్రకారం పట్టు విడుపు సమయాలు ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పట్టు విడుపు సమయాలు పాటించాలా అవసరం లేదా, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా, గ్రహణ నియమాలు పాటించాలా అవసరం లేదా, ఒకవేళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. సాధారణంగా అమావాస్య రోజులలో సూర్యగ్రహణము, పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటాయి. మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024వ సంవత్సరంలో వస్తున్న రెండవ ఆఖరి సూర్యగ్రహణం భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు, దేవి శరన్నవరాత్రులకు ముందు రోజు, దక్షిణాయనం వర్ష ఋతువు అక్టోబర్ మాసంలో 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలకి వస్తే 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9:13 నుండి ప్రారంభమవుతుంది. ఇక విడుపు సమయం అంటే విడిచే సమయము 2024వ సంవత్సరము అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుందండి. అంటే మొత్తము గ్రహణం ఉండే మొత్తం కాలము 6:04 ఉంటుంది. అసలు సాధారణంగా మనం ఈ సమయం గమనిస్తే ఆ సమయంలో మనకు అసలు సూర్య భగవానుడు కనిపించడు. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్. మన భారతదేశంలో పగలు సూర్య భగవానుడు, రాత్రి సమయంలో చంద్ర భగవానుడు ఉంటాడు. ఇతర దేశాలలో మనకి పగలైతే వాళ్ళకి రాత్రి సమయము అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. పట్టు విడుపు సమయాల ప్రకారం ఆ టైంలో సూర్యభగవానుడు ఉండడు కాబట్టి మన భారతదేశంలో సూర్యగ్రహణం అనేది కనిపించదండి. మన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మనకైతే ఎటువంటి సూర్యగ్రహణము లేదు. భారతదేశంలోని ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలు కూడా పాటించని అవసరం లేదు. గర్భవతులు కూడా ఎటువంటి గ్రహణ నియమాలు ఏమీ కూడా ఎటువంటి జాగ్రత్తలు అటువంటివి కూడా ఏమీ పాటించని అవసరం లేదు. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం కనిపించే ప్రాంతాలు ఏమిటంటే అర్జెంటీనా, చిలీ, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, పాట్లాండ్ దీవులు, ఫిజీ, ఫ్రెంచి, పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియు, పరాగ్వే, పెరు, ఫిట్కైర్న్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టకేలాక్, టంగా, తువాలు, యుఎస్ మైనర్, అవుట్ వేయింగ్ దీవులు, ఉరుగ్వే, వాలిస్ మరియు ఉఠానా ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. మన భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదు. అన్నీ కూడా పేర్లన్నీ కూడా మనకి ఇతర దేశాలలో ఉన్నటువంటి పేర్లు అన్నమాట. గ్రహణం కనిపిస్తున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గర్భవతులు కూడా కొన్ని గ్రహణ నియమాలు పాటిస్తే వాళ్ళకి వాళ్ళ బిడ్డకి కూడా మంచిది. అయితే గర్భవతులు కొంతమంది గ్రహణం అనగానే భయము, డౌట్స్ ఉంటాయండి. అట్లాంటి వాళ్ళు ఇది రాత్రి టైంలోనే కదండి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ టైంలో చక్కగా భోంచేసి చక్కగా విశ్రాంతి తీసుకొని నిద్రపోయి బయటికి రాకోకుండా ఇంట్లోనే ఉండి ఏమైనా చేసుకోవచ్చండి. నియమాలు ఫుడ్కి సంబంధించి ఇవి అవి అయితే ఎటువంటి నియమాలు లేవు. ఒకవేళ డౌటు భయము ఉంటే ఇంట్లోనే ఉండి చక్కగా భోంచేసి పడుకుంటే సరిపోతుంది. ఆ టైంలో ఏదైనా దేవుడికి సంబంధించినవి చదువుకోండి. రోజు మహాలయ అమావాస్య అండి. అంటే పితృదేవతలకు తర్పణాలు వదిలి వారి అనుగ్రహం కోసం వారికి ఇంట్లో వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టుకొని పూజించుకుంటారు. అలాగే అక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయండి. ఈరోజు అమావాస్య అంటే పర్టిక్యులర్గా మనము గ్రహణం ఉంది, గ్రహణం తర్వాత క్లీన్ చేసుకోవాలి అన్నీ అలాంటి నియమం అయితే లేదు. అమావాస్య తర్వాత మనము మామూలుగానే దేవుడి పటాలు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాము. దేవీ నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి అన్నీ శుభ్రం చేసుకుంటాం కాబట్టి అమావాస్య మనకి 2వ తేదీ రాత్రి వరకు ఉంది. అది అయిపోయిన తర్వాత యథావిధిగా మనం అమావాస్య అయిన తర్వాత క్లీన్ చేసుకునేవి చేసుకోవచ్చండి. అంతేగాని మనకి గ్రహణంకి సంబంధించి ఎటువంటి నియమాలు అయితే లేవు. ఇవి ఫ్రెండ్స్ మనకి 2024లో వస్తున్న అక్టోబర్ 2న వస్తున్న కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.